తెలుగుదేశం పార్టీ గెలుస్తానికి ఆయన సాయశక్తులా కృషి చేశాడు కనుక పవన్ కళ్యాణ్ గారి మాటలకే విలువ ఇయ్యాలి. ఈగపోతే పవన్ కళ్యాణ్ యొక్క కార్యకర్తలు యువత తిరగబడితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక 2 రోజుల్లో కూలిపోయింది. పార్టీ పెట్టాడు, దాని పేరు జనసేన. జనసేన జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. కానీ ముందు నేను తీర్మానించేది ఒకటి, ఫస్ట్ భూసేకరణ చేస్తే మటుకు ఖచ్చితంగా ధర్నాకు దిగుతాను. భూసేకరణ చెయ్యడానికి వీలు లేదు. వాళ్ళు విడుదలే ఉంటున్నప్పుడు మీరు వాళ్ళు ఒప్పించి తీసుకోండి తప్ప వాళ్ళ నుంచి లాక్కోవద్దు అని నేను చెప్తున్నాను. ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి. ఎందుకు విశిష్టమైన వ్యక్తి అంటే ఆయన ఉన్న ఆలోచన, ఆయన ఉన్న భావాలు, ప్రజల మీద, సమాజం మీద ఆయనకున్న అవగాహన ఒక విలక్షణమైనది. ఇంకా మంచి వజ్రం అంటే ఎట్టి పరిస్థితుల్లో కట్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్ట్రాంగ్ పెడుతుంది, డెడికేటెడ్ పెడుతుంది. స్వార్థం లేదండి, దేశం కోసం ప్రజల కోసం ఆయన, లేకపోతే ఆయన ఇంకలా కష్టపడలేదు, ఇంకలా రావక్కలేదు. ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతకు అండగా ఉన్నాడని ఆనందం వ్యక్తం చేశారు కళ్యాణ్ గారు. అన్నిటిగా మించి ఆయన నిజాయితీ పడు, వెరీ ఓపెన్. పొలిటికల్ లీడర్స్ కూడాను ఆయన ఒక ఉదాహరణ. మంచి మోరల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో బాగా స్థిరపడితే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని మేము నమ్మి పవన్ కళ్యాణ్ గారి వెనక ఉండటానికి ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. చేస్తారని నమ్ముతున్నాం. అలాంటి వ్యక్తే ఉండాలండి మన దేశం బాగుపడాలంటే. నేనైతే బతుకున్నంత కాలం పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉంటానండి. ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతకు అండగా ఉన్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్నారు మంగళగిరి అంబేద్కర్ సెంటర్ లో పవన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గితే భవిష్యత్తు అంధకారమవుతుందన్న భయంతో తెగించి పోరాడుతున్నారు గోదావరి జిల్లా వాసులు. వారంతా పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు నీళ్లు దొరకవంటే పంటలు ఉండవు సార్, మేము బతుకులు కష్టమైపోతాం. అది మా కోరిక. అది కానీ ఇప్పుడు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు కొన్ని న్యాయం చేస్తారని అక్కడ నుండి ఇక్కడికి హైదరాబాద్ అంటే ఏదో తెలియని వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి దొంగసాటును వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మా అమ్మర ఆలపించాలని వచ్చాం. మేము చాలా మందిని కోరుకున్నాం, ఎవరు మాకు న్యాయం చేయలేదు. కానీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని అక్కడి నుంచి వచ్చాం. అభివృద్ధికి ఆమర దూరంలో కొట్టుమిట్టాడుతున్న అదో మారుమూల గిరిజన తండ. అక్కడికి వెళ్లాలంటే సరైన రోడ్లు ఉండవు. ఇక బస్సు ప్రయాణం అంటే కూడా ఏంటో తెలియదు. దీంతో ఎటు వెళ్లాలన్నా కిలోమీటర్ల మేడ నడవాల్సిందే. ఇక మంచినీటి కష్టాలైతే చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి దుర్భర జీవితాలను అనుభవిస్తున్న ఈ మారుమూల గిరిజన తండావాసులు మాత్రం హీరో పవన్ కళ్యాణ్ రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ కు ఆ గిరిజన తండాకు ఉన్న సంబంధం ఏంటి? ఇది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోర్గాం పంచాయతీ పరిధిలో సుంగాపూర్ గ్రామం. దేశానికి పట్టుకుమ్మం లాంటి పల్లెలు ఇప్పటికీ ఇంత దుర్భరంగా ఉన్నాయా అన్నట్లుగా ఉంటుంది ఊరు. ఈ పల్లెటూరికి ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా 2009లో పవన్ కళ్యాణ్ సందర్శించారు. అప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు వెళ్లని గిరిజన పల్లెలోకి వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సుంగాపూర్ తండాలో పర్యటించిన సందర్భంగా అక్కడి గిరిజనులు తమ సమస్యల్ని పవన్ ముందు ఏకరేవు పెట్టారు. గ్రామస్తుల నీటి కష్టాలపై స్పందించిన పవన్ తన సొంత ఖర్చులతో గ్రామంలో 2 బోర్లు వేయించారు. దీంతో గ్రామస్తుల నీటి కష్టాలు కొంతమేర తీరాయి. అప్పటి నుంచి ఆ గిరిజన గూడెం ప్రజలు పవన్ ని అభిమానించడం మొదలుపెట్టారు. నాయన పవన్ కళ్యాణ్ సార్ వచ్చినప్పుడు
మేము ఇక్కడ మాట్లాడిన ముచ్చట ఆడుకొని మేము కూర్చొని ఈయనే దిగిండు, ఈయనే కూర్చున్నాం. మేము కిందనే కుర్చీ పెట్టలే, ఏం పెట్టలే. మేము ఎట్లా ఉన్నాం అట్లే వచ్చి కూర్చున్నాడు. ఇక కూర్చున్నాక మాకు ఆనాటి ఎవ్వరు వచ్చి మాకు ఏం సాయం లేదు. మా అభివృద్ధి పేరుతో అన్నం పెట్టే జిల్లాలను దెబ్బతీయొద్దని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కలుషితం కాలుష్యం వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని దయచేసి మీ వంతు సహాయంగా ఇది ఇక్కడ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఎంపీ గోకరాజ్, బీజేపీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ గారికి, మిగతా తెలుగుదేశం ఎంపీలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ పరిశ్రమని, లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఇది హైకోర్టు వారు దీని మీద ఒక కమిటీని నియమించి స్వచ్ఛందంగా దీని వెనకలో ఏమేం జరుగుతుంది లోతుపాతులని పరిశీలించి దీని మీద వారు ఒక ఒపీనియన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తో కదిలిన జనసేనాని తమ ప్రాంతానికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు బాధితులు. 20 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా ఇంతవరకు ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తమను పరామర్శించలేదని బాధితులు పవన్ కు మొరపెట్టుకున్నారు. 20 సంవత్సరాలైంది కిడ్నీ వ్యాధి వచ్చినా అడిగే నాటుడు లేడు. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, ఎవరు కానీ కనీసం కిడ్నీ వ్యాధితో ఇంతమంది చనిపోతున్నారు. కవిటి మండలం, కంచిలి మండలం, ఇచ్చాపురం మండలం, కనీసం ఎవరు క్రానిక్ గా ఒక ప్రాంతం వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నప్పుడు ఇది ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్లలేదు? ఒకవేళ వెళ్లినా దీన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. మీరు దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది, మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు ఈ దృష్టికి రాకపోవడానికి చాలా బాధ కలిగిస్తుంది. చాలా బాధ కలిగిస్తుంది.